బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ లో ఖమ్మం లోక్సభ సీటు పంచాయతీ ఇంకా తెగడం లేదు. ఇప్పటిదాకా ఢిల్లీ చుట్టూ తిరిగిన ఆశావాహులు ఇప్పుడు బెంగళూరు బాట పట్టారు. తాజాగా బెంగళూరులో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భేటీ అయ్యారు. అభ్యర్థి ఎంపికపై తొలుత ఇద్దరు నేతలతో విడివిడిగా సమావేశమైన ఖర్గే తర్వాత ఇద్దరి నేతలతో భేటీ అయ్యారు. ఈ నెల 25తో నామినేషన్ల దాఖలకు గడువు ముగియనుంది. దీంతో పెండింగ్ స్థానాల్లో అభ్యర్థుల ఖరారుపై కాంగ్రెస్ సీరియస్ కసరత్తు చేస్తోంది. ఇక ఈ బ్రేకింగ్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి, ఖమ్మం లోక్సభ అభ్యర్థిపై కాంగ్రెస్ కసరత్తు ఎంతవరకు వచ్చింది? ఖమ్మం పార్లమెంటు దానికి సంబంధించిన సీటు చాలా హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడు అది తెలంగాణ నుంచి బెంగళూరుకి షిఫ్ట్ అయింది. ఆ పంచాయతీ ఖమ్మం సీటు పంచాయతీ అనేది, ఎందుకంటే ఇక్కడ ముగ్గురు మంత్రులు పోటీ పడుతున్నారు. ఒక డిప్యూటీ సీఎం తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వాళ్ళ సతీమణి కోసం, మల్లు నందిని కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సోదరుడు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు ఆయన కూడా. ఇటు తుమ్మల నాగేశ్వరం కొడుకు యుగంధర్ కోసం ఆయన కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ముగ్గురు కీలక నేతలు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కీలకంగా ఉన్నారు కాబట్టి డిప్యూటీ సీఎం, ఇద్దరు మంత్రులు తీవ్ర ఒత్తిడిని తీసుకొస్తున్నారు ఏఐసీ పెద్దల మీద. ఖచ్చితంగా మాకు కావాలని కూడా వాళ్ళు ప్రెజర్ చేస్తున్నారు. అయితే ఈ పంచాయతీని ఇప్పుడు బెంగళూరుకి షిఫ్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. అక్కడ కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్ అయినటువంటి డికే శివకుమార్, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇద్దరి ఆధ్వర్యంలో ఇద్దరు నేతలను, బట్టి విక్రమార్కను, పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఇద్దరిని కూడా కూర్చోబట్టి మంతనాలు జరుపుతుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలు వీళ్ళు. అయితే పొంగులేటి ప్రసాద్ రెడ్డికి ఖచ్చితంగా టికెట్ ఇవ్వాలని కూడా గతంలో నుంచి కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధిష్టానంపై ఒత్తిడి తీసుకొస్తున్నాడు. ఇటు ఒకవైపు మంత్రి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి మల్లు బట్టి విక్రమార్క ఆయన సతీమణి కోసం ఆయన కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. ఖచ్చితంగా మా భార్యకు టికెట్ ఇవ్వాల్సిందే అని కూడా ఆయన కూడా పట్టుబడుతున్నాడు. ఇక్కడ ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య ఎక్కువ పోటీ కనిపిస్తూ ఉంది మనకి, బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అయితే వీళ్ళిద్దరిని కూడా బెంగళూరుకి పిలిపించారు. డికే శివకుమార్, మల్లికార్జున ఖర్గే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బట్టి విక్రమార్క నలుగురు కూడా అక్కడ చర్చలు జరుగుతున్నాయి బెంగళూరులోని ఒక హోటల్లో. అయితే అక్కడ జరుగుతున్నటువంటి చర్చలు ఏంటంటే ఖచ్చితంగా మొన్న తాజాగా నాగర్ కర్నూల్ టికెట్ విషయంలో మల్లు రవికి అక్కడ కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థిత్వం ఖరారు చేసింది. ఆయన అక్కడ ఎంపీగా పోటీ చేయనున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. అయితే ఖచ్చితంగా మల్లు ఫ్యామిలీ నుంచి వాళ్ళ సోదరుడు మల్లు రవికి ఇచ్చారు కాబట్టి మల్లు నందినికి ఇచ్చే అవకాశం లేదనే ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో చాలా ఛాలెంజ్ చేసిండు బీఆర్ఎస్ పార్టీ, అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఛాలెంజ్ చేసి ఒక్క సీటు కూడా గెలవనియను, అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వని కూడా ఆయన శపథం చేశాడు. ఈ నేపథ్యంలోనే కీలక నేతలందరినీ కూడా అక్కడ పెద్ద ఎత్తున మెజార్టీతో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అసెంబ్లీలను గెలిపించిన నేపథ్యం పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఉన్నది కాబట్టి, అదేవిధంగా మల్లు ఫ్యామిలీలో నాగర్ కర్నూలుకి సంబంధించిన అభ్యర్థిత్వాన్ని మల్లు రవికి ఇచ్చారు. ఇక్కడ మల్లు నందినికి ఇచ్చే అవకాశం తక్కువగా ఉన్నాయి. పొంగులేటి ప్రసాద్ రెడ్డి గట్టిగా కూర్చున్నాడు, ప్రసాద్ రెడ్డికి ఇవ్వాల్సిందే అని కూడా ఆయన ఈక్వేషన్లో ఆయన చెప్తున్నారు. మరోవైపు బట్టి విక్రమార్కేమో ఖచ్చితంగా నా సతీమణికి ఇవ్వకపోతే నాకు సన్నిహితుడిగా ఉన్నటువంటి ఆయనకు సంబంధించిన రాయల నాగేశ్వరరావు పేరు కొత్తగా తెర మీదకి వచ్చింది. ఆయన ఖచ్చితంగా టికెట్ ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. సతీమణి లేదా రాయల నాగేశ్వరరావు ఇద్దరిట్లో ఒకళ్ళకు టికెట్ ఇవ్వాల్సిందే ఖమ్మం సీట్ అని ఆయన పెద్ద ఎత్తున పట్టుబడుతున్న సందర్భం మనం అందరం కూడా చూస్తాం. ఈ రోజు ఆ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ నెల 25న నామినేషన్ ప్రక్రియ ముగనుంది నేపథ్యంలో దాదాపు 3 రోజులే సమయం ఉంది కాబట్టి ఈ రోజు సాయంత్రం ఖచ్చితంగా 3 పార్లమెంట్ అంటే ఖమ్మం, కరీంనగర్, ఇటు హైదరాబాద్ 3 కూడా ఒకటేసారి ప్రకటన వెలువడే ఛాన్స్ ఉంది కాబట్టి ఖమ్మం పార్లమెంట్ మీద ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. ఖచ్చితంగా పొంగులేటి ప్రసాద్ రెడ్డి, మనకున్న సమాచారం మేరకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డికి టికెట్ ఖరారైపోయింది. ఆల్మోస్ట్ ఆయనకి టికెట్ ఇవ్వబోతా ఉంది అధిష్టానం అని కూడా మనకు సమాచారం ఉంది. ఎందుకంటే
మల్లు రవికి అక్కడ ఆల్మోస్ట్ అయిపోయింది. నాగర్ కర్నూలు ఇచ్చేసిర్రు. మల్లు నందిని ఆమెకి మళ్ళీ ఇంకో టికెట్, అంటే కాంగ్రెస్ పార్టీలో 2 టికెట్లు మాత్రమే సాధ్యం, 3వ టికెట్కి అవకాశం లేదని కూడా వాళ్ళు చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఈ ఈక్వేషన్లో చూసుకుంటే ఖచ్చితంగా పొంగులేటి ప్రసాద్ రెడ్డికి అక్కడ టికెట్ కన్ఫర్మ్ అయిందని సమాచారం ఉంది. ఒకవైపు రాయల నాగేశ్వరరావు కూడా కొత్తగా తెర మీదకి తీసుకొచ్చిర్రు. సతీమణి మల్లు నందినికి ఇవ్వకపోతే ఖచ్చితంగా ఆయనకు రాయల నాగేశ్వరరావుకి ఇవ్వాలని బట్టి విక్రమార్క పట్టుబడుతున్నారు. చూడాలి ఈ పంచాయతీ ఎక్కడి వరకు పోతుంది. ఈరోజు ప్రకటన వెలువడే ఛాన్స్ ఉంది. సాయంత్రం వరకు ఆ ప్రకటన వచ్చే అవకాశం ఉంది. శాస్త్ర భార్గవ్ ఒకవేళ బట్టి విక్రమార్క భార్యకి గనక టికెట్ ఇవ్వకుండా రాయల నాగేశ్వర గారికి టికెట్ ఇస్తే గెలిచే అవకాశం ఉందంటారా? ఎగ్జాక్ట్లీ. రాయల నాగేశ్వరరావు ఆయన ఇప్పుడు మొన్న జరిగినటువంటి కార్పొరేట్ నామినేటెడ్ పోస్టుల విషయంలో ఆయన ఇప్పుడు గిడ్డంగులకు సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నాడు. ఆయన ఆల్రెడీ ఆయనకి నామినేటెడ్ పోస్ట్ ఇచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆయన స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేసి ఆయన ఓడిపోయారు. ఖమ్మం జిల్లాలో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన బలమైన నేతగా రాయల నాగేశ్వరరావు ఉన్నారు. ఒకవేళ బట్టి విక్రమార్క గట్టిగా ప్రపోజ్ చేసి గట్టిగా నాకు ఇవ్వాల్సిందే అని ఆయన ప్రతిపాదనలు తీసుకొస్తే, ఒకవేళ వాళ్ళ సతీమణికి కాకుండా రాయల నాగేశ్వరరావుకి ఇస్తే ఖచ్చితంగా అక్కడ రాయల నాగేశ్వరరావుకి మంచి పట్టున్నది. ఆయన కూడా బలమైన నేతగా ఉన్నాడు. కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకత్వం మొత్తం కూడా అక్కడ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బలంగా ఉంది. కాబట్టి రాయల నాగేశ్వరరావు గెలిచే అవకాశాలు 80% కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఈక్వేషన్స్ అన్ని అక్కడ చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పొంగులేటి ప్రసాద్ రెడ్డి చాలా బలంగా ఉన్నాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ప్రసాద్ రెడ్డికి టికెట్ కన్ఫర్మ్ అవుతుందని కూడా మనకు సమాచారం ఉంది. చూడాలి. ఈ ఈక్వేషన్స్ అన్నీ చూసుకుంటే మల్లు ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళకి టికెట్ వచ్చే అవకాశం కనిపించట్లేదు. పొంగులేటి ప్రసాద్ రెడ్డి లేదా అంటే ఈక్వేషన్స్ అన్నీ ఒకవేళ చేంజ్ చేస్తే బట్టి గట్టిగా కూర్చుంటే రాయల నాగేశ్వరరావుకు పోయే అవకాశం కూడా ఉంది. మరొక బీసీ నేత పేరు కూడా గట్టిగా వినిపిస్తూ ఉంది. ఇక్కడ లోకేష్ యాదవ్ పేరు కూడా గట్టిగా వినిపిస్తూ ఉంది. ఆయన కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు. ఖమ్మం పార్లమెంటు ఎప్పటి నుంచో ఆశిస్తున్నాడు. బట్టి విక్రమార్కకు అత్యంత సన్నిహితుడు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్నో ఉద్యమాలు చేసిండు. సో ఒకవేళ బీసీ నేతను పెట్టాలనుకుంటే లోకేష్ యాదవ్ పేరు వినిపిస్తూ ఉంది. చూడాలి. ఈరోజు ప్రకటన వెలువడే ఛాన్స్ ఉంది. ఖమ్మం పార్లమెంట్కు ఒక పులి స్టాప్ పడే అవకాశం ఉంది. శాస్త్ర థ్యాంక్ యూ.